రా కీర్తి, ఇదే మా ఇల్లు. రండి రా. బాలు, నువ్వు నీ ఫ్రెండ్ మాట్లాడటం అయిపోగానే చెప్పు, కారులో తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దింపేద్దాం. అలాగే డాడీ, థ్యాంక్ యూ. చూసావు కీర్తి, మా డాడీ ఎంత మంచోడు. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు కదా, తినడానికి ఏదైనా తెస్తాను, కూర్చో. బాపరే, కీర్తి కీర్తి అంటూ ఒకటి బోర్ కొట్టిస్తున్నాడు. వీడికి ఎలాగైనా మస్కా కొట్టి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. కీర్తి, ఇందా తిను. బాలు, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా డాడీ, మా మమ్మీ. మా మమ్మీ డాక్టర్ కదా, ఈ టైంలో హాస్పిటల్లో ఉంటుంది. డాడీ పని మీద వెళ్ళిపోతే నేను ఒక్కనే ఉంటాను. ఓ అలాగా. కీర్తి, నువ్వు ఫోన్ చేసినందుకే ఆ పోలీసులు వచ్చి ఆ బైరాగిని మిగతా రౌడీల్ని అరెస్ట్ చేశారు. ఆ డెన్లో ఉన్న మన పిల్లలందరినీ సేఫ్గా ఇంటికి పంపించేశారు. నువ్వేమైపోయావో అని చాలా భయపడ్డాను. ఆ మస్తాన్ వాళ్ళని నమ్మేయడానికి బలవంతంగా లాక్కెళ్లారు కదా, ఎలా తప్పించుకున్నావు? అమ్మో, అయితే ఆ కీర్తి చాలా అడ్వెంచర్స్ చేసిందనమాట. చెప్పు కీర్తి. అదే బాలు, నీకు తెలుసు కదా, నేను ఒక్క ఛాన్స్ దొరికినా అస్సలు వదలను. తెలుసు కీర్తి, నిజంగా నువ్వు గ్రేట్. నీలాంటి మంచి ఫ్రెండ్ దొరకడం ఐఎమ్ సో హ్యాపీ. అవును, నేను కూడా. కీర్తి, ఇంతకీ మీ చెల్లి మీ నాన్న వాళ్ళ దగ్గరికి చేరిపోయిందా? అప్పుడే చేరిపోయింది. కీర్తి, నువ్వు మూగదనం అయిపోయావు కదా, మళ్ళీ నీకు మాట ఎలా వచ్చేసింది? చెప్పు కీర్తి. అంటే నేను పారిపోతుంటే కాలికి దెబ్బ తగిలి అమ్మా నడిచాను, అంతే, మాట వచ్చేసింది. ఇప్పుడు అందరం హ్యాపీగానే ఉన్నాం. నాకు తెలుసు కీర్తి, నువ్వు చాలా లక్కీ. నువ్వెక్కడుంటే అక్కడ అందరూ హ్యాపీనే. ఉండు, స్వీట్స్ తెస్తాను. అమ్మో, ఆ కీర్తి నాకంటే చాలా డేంజర్ అన్నమాట. రౌడీ గ్యాంగ్ని పట్టించిందంటే నా ప్లేస్లో ఉన్నదంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి వెళ్ళాక దాని పని పట్టాలి. అబ్బా, ఇలా మనం నలుగురం కూర్చుని తింటుంటే ఎంత హ్యాపీగా ఉంది కదా. అవునమ్మా, ఇన్నాళ్ళు మనం ఇంత సంతోషంగా ఉండాలని నేను మీ అమ్మాయి ఎంతో ఆశపడ్డాం. ఇన్నాళ్ళకి మా ఆశ ఇప్పుడు నెరవేరింది. ఆ దేవుడి దయవల్ల ఇప్పుడు నా మనసుకి తృప్తిగా ఉంది. అరే కీర్తి, అదేంటమ్మా తింటూ తింటూ అంత హడావిడిగా లేచావేంటి? చాలమ్మా, కడుపు నిండిపోయింది, కావాలంటే చూడు. మీ ముగ్గురి కంటే నేనే ఫస్ట్.
ఎల్లు ఎల్లు. ఎలా ఓపెన్ చేయాలబ్బా దీన్ని? తాళం ఎక్కడ పెట్టుంటారు? కీర్తి, ఏంటమ్మా వెతుకుతున్నావు? అది నా క్లాస్ పుస్తకం ఇక్కడే ఎక్కడో పెట్టాను. అబ్బా, ఎప్పుడూ చదివేనా? ఇవాళ మీ అమ్మా నాన్నల పెళ్లి రోజు కదా, ఈ రోజంతా నువ్వు వాళ్లతోనే ఉండు. చాలా సంతోషపడతారు. అలాగే అత్త, కానీ పుస్తకమేగా, ఎక్కడికి పోతుంది? పద, నీకు చాలా ఇష్టం కదా, అందుకే గోరింటాకు తెచ్చాను. పదమంటే నువ్వు వెళ్ళు, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. వెళ్ళు. హలో, ఛీ, మంచి ఛాన్స్ మిస్ చేశారు. ఆ పిల్ల డబ్బులు తేలేదో మీకుంటది. కీర్తి, స్వీట్స్ తీసుకో. థ్యాంక్ యూ బాలు. ఇదిగో కీర్తి, నువ్వలా అంటే నాకు కోపం వస్తుంది. ఎందుకు? ఎందుకేంటి, మనం బైరాగి డెన్లో ఉన్నప్పుడు నాకు జ్వరం వస్తే నాకు బదులుగా కూడా నువ్వే అడుక్కుని డబ్బులు తెస్తానని ఆ బైరాగితో చెప్పావు కదా. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓరి దేవుడో, వీళ్ళ ముష్టి గోలేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. తప్పుగా మాట్లాడితే అనుమానం వచ్చేస్తుందేమో. బాలు, నేనొచ్చి చాలాసేపు అయింది. మా అమ్మ నాన్న నా కోసం కంగారు పడతారు. ఒకసారి నీ సెల్ ఫోన్ ఇవ్వా, ఒక్క కాల్ చేసుకుంటాను. ఒక్కటేంటి కీర్తి, 10 కాళ్ళు చేసుకో. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ బాలు. నాన్న, నేను బుజ్జిని. నీకు పెద్ద రహస్యం చెప్పాలి. ఆ ఇంట్లో ఉన్నది నేను కాదు, అస్సలు కీర్తి. ఆ పోలీస్ నారాయణున్నాడే, హాస్పిటల్కి వచ్చి నన్ను కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. అస్సలు కీర్తి ఏమో హాస్పిటల్ నుంచి నాలాగా నటిస్తూ అక్కడికి చేరింది. ఆ కనకమాంటిని ఫూల్ని చేసి నేను తప్పించుకుని పారిపోయాను. దారిలో ఏమో ఆ కీర్తితో పాటు ముష్టుల గ్యాంగ్లో ఉన్న ఎవడో బాలు అంట. వాడు నన్ను చూసి కీర్తి అనుకున్నాడు. వాళ్ళ డాడీకి చెప్పి
కార్లో వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. నేను ఇప్పుడు వాళ్ళ ఇంట్లోంచే మాట్లాడుతున్నాను. ఇక్కడి నుంచి నేను ఇంటికి వచ్చేలోగా ఆ అసలు కీర్తిని అస్సలు నమ్మకండి. నాలాగే ఉండి నాకు డూప్ లాగా మారింది. ఏయ్, ఎవరు నువ్వు? ఏ డూపు? నేనేనే అసలు కీర్తిని. అంటే ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిందంతా నేనే విన్నాను, వేరే కాదు. అమ్మో, తొందరపడి మొత్తం చెప్పేశానే. ఇప్పుడు ఎలాగా? ఏంటే డూపు, సైలెంట్ అయిపోయావేంటి? ఇప్పుడు ఏం చేయాలనా? వీరయ్య, కాంతం, నాగరాజు వీళ్ళు ముగ్గురు కలిసి నీతో ఆడిస్తున్న మొత్తం డ్రామా నాకు తెలిసిపోయింది. ఏయ్ ఓయ్ డూపువి, నీకే అంత రోషం ఉంటే ఒరిజినల్ని నాకెంత ఉండాలి? కీర్తి, ఈ కీర్తి ఉండగా మీ ప్లాన్ వర్కౌట్ కానే కాదు, కానివ్వను. అంజలి అమ్మకి నేనే కూతుర్ని. మా అమ్మ నాన్నల నీడని కూడా నువ్వు టచ్ చేయలేవు, చెయ్యనివ్వను. ఒసే కీర్తి, ఓహో, అంటే ఇది నా ఫ్రెండ్ కీర్తి కాదు, కీర్తిలాగే ఉన్న డూపు బుజ్జి. నా ఫ్రెండ్ని మోసం చేస్తారా? చెప్తా. కీర్తి, మాట్లాడటం అయిపోయిందా? అయిపోయింది. ఇంకా అయిపోలేదే, నీ పని నేను పట్టిస్తాగా. మొబైల్ ఇవ్వు, హాస్పిటల్ నుంచి మా మమ్మీ ఎప్పుడు వస్తుందో కనుక్కోవాలి. ఈలోగా నువ్వు స్వీట్స్ తింటూ ఉండు. నాకు టెన్షన్తో చెమటలు పడుతుంటే స్వీట్లు తింటూ కూర్చోాలా? ఓరి నీ ఫ్రెండ్షిప్. వెళ్ళు. ఈ బుజ్జి నారాయణ అంకుల్ ఇంట్లో నుంచి తప్పించుకుంది. అర్జెంటుగా ఈ విషయం నారాయణ అంకుల్కి చెప్పాలి. ఓసే బుజ్జి, నువ్వు అక్కడ తప్పించుకుంటే నేను ఇక్కడ లాక్ చేస్తానుగా నిన్ను. ఎలా? దొంగతనం చేయడం నాకు అలవాటు లేదుగా. ఎవరు చూడకుండా బీర్వాలోంచి 10 లక్షల డబ్బులు తేవాలన్నారు. నేను కాదు అంటే వీరయ్య, కాంతం ఒప్పుకోరు. అందుకే ఎలాగైనా సరే బీర్వాలోంచి 10 లక్షలు తీసి వీరయ్యకి ఇవ్వాలి, అంతే. నా అనుమానమే నిజం. ఇక్కడున్నది నా చెల్లి కీర్తి కాదు. అమ్మ నాన్నలకి తెలియకుండా ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది. అసలు కీర్తిలా ఉన్నది ఎవరు? దొంగతనం చేస్తుందా? చేయని, దాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని మొత్తం కథని బయట పెట్టేస్తాను. రాజశేఖర్ గారు, కంగ్రాచులేషన్స్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ సో మచ్. అంజలి గారు, పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. నిజంగా అదృష్టం అంటే మీదే. నో, అదృష్టం అంటే మా రాజశేఖర్ది. మా చెల్లెలు అంజలి లాంటి మంచి భార్య దొరికినందుకు. మావయ్య, అదృష్టం మా అమ్మ నాన్నలదే కాదు, నాది, మా అక్కది కూడా. అవును, మా పింకీ, మా కీర్తి ఇప్పుడు మాకు 2 కళ్ళు. తమ్ముడు, అంజలి, కేక్ కట్ చేద్దురు గాని రండి. పదండి. రా.
కేక్ కట్ చేయండి రా. తమ్ముడు, మీ పెళ్ళిని నేను చూడలేదు. అందుకే ఈ పెళ్లి రోజు నాడు మీరిద్దరూ నా ముందు అందరి ముందు ఒకళ్ళకొకళ్ళు కేక్ తినిపించుకోవాలి. వదిన గారు ఎందుకు ఇదంతా? తప్పదమ్మా అంజలి, ఆడపడుచు హోదాలో అడుగుతున్నాను. అమ్మా, అమెరికా ఆడపడుచు కాదనేందుకు ఛాన్సే లేదు. అందరూ బిజీగా ఉన్నారు. ఇదే కరెక్ట్ టైం. బుజ్జికి చెప్పండి. ఎవరైనా చూస్తే గొడవ అయిపోద్దేమో. ఏం కాదు, వెళ్ళి చెప్పండి. కేక్ కటింగ్ తర్వాత పార్టీ ఉంది. ఈలోగానే పని పూర్తయిపోవాలి, సరేనా? వీరయ్య, కాంతం, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాట్లు అవి చూడండి. త్వరగా వెళ్ళండి. ఆ. అందరూ ఇక్కడే ఉంటే కీర్తి ఏంటి డాడీ గది వైపు వెళ్తుంది? కీర్తి, డబ్బులు ఎందుకు తీస్తున్నావే? ఛీ, మన ఇంట్లో నువ్వే దొంగతనం చేస్తున్నావా? అక్క, నోర్ముయ్, నువ్వు నా చెల్లి కానే కాదు. మా కీర్తి ఇలాంటి పని ఎప్పుడు చేయదు. చెప్పు, ఎవరు నువ్వు? అదే అదే అక్క. తెలుసు, నీ గురించి నాకు అంతా తెలుసు. కీర్తికి చదువు అంటే ఇష్టం, నీకు ఎలర్జీ. కీర్తికి మన వాళ్ళంటే ఎంతో ప్రేమ. ఆ ప్రేమ నీలో లేనే లేదు. నువ్వు వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. నీ చూపులు వేరు, నీ మాటలు వేరు, నీ చేతలు వేరు. అచ్చు గుద్దినట్టు నా చెల్లిలానే ఉన్నా నువ్వు మా కీర్తివి కానే కావు. నువ్వెవరో మర్యాదగా చెప్తావా? మా అమ్మ నన్నల్ని పిలవమంటావా? డాడీ! అక్క అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, నీ అనుమానం నిజమే. నేను కీర్తిని, కానీ ఇన్నాళ్ళు నువ్వు చూసింది మాత్రం నీ చెల్లిని కాదు, బుజ్జిని. బుజ్జా? అదెవరు? అచ్చం నాలాగే ఉన్నా నా డూపు. ఏంటి ఏంటి నువ్వు అనేది? అయ్యో, నీకు మొత్తం చెప్తాను, నాతో పాటు రా అక్క.
కీర్తి, పద్మ, చిట్టి, రవి, గోపి, గౌరీ, నువ్వు నేను సరదాగా నెక్స్ట్ సండే ఎక్కడైనా కలుద్దామా? తప్పకుండా కలుద్దాం. బాలు, మా అమ్మ నాన్న కంగారు పడుతూ ఉంటారు. నేను ఇంటికి వెళ్ళిపోతాను. అయ్యో, ఒకదానివేనా? మా డాడీ నిన్ను కార్లో దింపుతానని చెప్పారుగా. పిలువనా? వద్దు, నేను వెళ్ళగలను. అబ్బా, వెళ్ళొచ్చులే. ఇదిగో ఈ ఒక్క స్వీట్ తిని వెళ్ళు. తీసుకో.